ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండి. సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు. బ్రహ్మానందం గారు అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ, హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో. బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది. రా అమ్మాయి వెళ్ళాడబోదాం, రావచ్చు కదా సరదాగా అని అన్నారనుకోండి, నేను ఏదో ఒక పని పెట్టుకునేదాన్ని. అంటే వేరే స్టేట్లో మనకి బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు, షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సరదాగాన అలా అంటే, సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నన్నేమి కొట్టరు. అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ. సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక 3 డేస్లోనో ఎప్పుడో 1 డే అంటే ఏదో చెప్పొచ్చు, 3rd డేస్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఈ అమ్మాయి కావాలని అవాయిడ్ చేస్తుంది అని. ఇప్పుడు నేను చెప్తానండి, హేమ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి. బాబు మోహన్ గారు కూడా ఏ అమ్మాయినే చూస్తారా, మమ్మల్ని చూడరా ఏంటి, అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగేలాగని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అంతే అంతే. సో ఒక మామూలుగా పర్సనల్ లైఫ్స్లోకి మేము వెళ్ళామండి, బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని. విడిపోలేదు. అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి, నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదను, లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందను, లేకపోతే సంథింగ్ నాది ఎక్కడ వినరండి. నాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా. ఓకే, ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది. ఓకే, ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి 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 అని, బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, పారిసా లేకపోతే యుఎస్ఆ, పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. నా పాలసీ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు మించి అయితే మనం తినలేము. హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు, ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను. ఇంకింతకు మించి ఒక బెంచ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి. ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది. 150కి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే. నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం. అలాంటి చాలామందికి ఇది. అవును, ఇంతకు మించి లైఫ్ ఏంటి, ఇంతకు మించి లైఫ్ లేదు కదా. నేనే ఒక సెక్యూర్డ్గా ఉన్నాను. ఓకే, నాకు డ్రైవర్ ఉంటాడు, 2 పనోళ్ళు ఉంటారు, మంచి స్టేయింగ్ హోమ్ ఉంది, సో పోనీ ఇంకొక హోమ్ ఉంది, ఇంకేమిటి. అందుకని నాకు అంత అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు. నన్ను అందరికీ తెలుసు, లైఫ్ లైన్లో ఉండాలి. ఓకే, దానికి ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అప్పుడప్పుడు హాయ్ హవ్ యు అని ఏదో విచ్చేస్తూ ఉంటాము. రమేశ్వరి గారు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అత్యాశకి వెళ్ళిపోనండి. అత్యాశ మీన్స్ అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే. అవును, మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి, అమెరికా వెళ్ళి భూమి మీద ల్యాండ్ అవ్వాల్సిందే. ఆ పాలసీ ఉంది నా దగ్గర. అది చాలా మంచి పద్ధతి. మీరు అంటే ఫస్ట్ నుంచి ఎంత అండర్స్టాండింగ్ ఉంటే మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు. అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందండి? అయింది, చిన్నప్పుడే అయిపోయింది. 13 years ఏజ్కే మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు అంతే, అంతకు మించి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఎక్స్పైర్ అయ్యారు. ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, యా. సో మరి ఈజ్ లైక్ మై ఫాదర్ స్వప్న. చెప్పాను కదా, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నాట్ ఏ రాంగ్, ఇప్పుడు అతని వల్ల తప్పలేదు, నేను ఎందుకు సఫర్ చేయాలి. నాకు నాకు భయము, ఎంత భయం అంటే, లవ్ అంటారు, డేట్ అంటారు, వెనకాల పడతారు. సరే, మన బిజీలో మనం ఉంటాము, ఎంతోమందిని నేను ఫేస్ చేశాను.
కృష్ణకుమార్ గారు 15 years గ్యాప్ అండి ఆమెకి, ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా. బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది. తెలుసు, నేను వెళ్ళానుగా. వెళ్ళారా? ఇంటర్వ్యూ చేశారా? చేశాను. సో లైక్ నా కూతురు వాడిని కేఆర్ విజయ్ గారు అంటే నన్ను పెంచుకుంటామనేవాళ్ళండి. ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి, ఆమె అయితే బాగుంటుంది. అక్కడే కదా షూటింగ్ అంతానా, చేస్తే బాగుండు అని అనుకుంటా. అమ్మ ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవ్వరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి. నేను అడిగాను, ప్లీజ్ మీరు చెయ్యండి బాగుంటుంది మంచి క్యారెక్టర్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు. డైలీ లంచ్ ఆవిడింట్లోనే, ఆ ఎదురుగానే సావుకార్ జానకి గారు చూసాను. వెళ్ళారా? మేఘా వర్షించ్ అని ఒక మూవీ అనమాట, అద్భుతమైన మూవీ. అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను, ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది. సో అలాగే ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఈ వీటి గురించి, ఏంటో వస్తున్నారు ఏదో అయిపోతున్నారు. అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు, మీరు స్విమ్మింగ్ పూల్ చూసారా అటు? చూసాను. అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు, వీళ్ళు ఎలాగ అయిపోయారు, అలా అలాగైపోయారు, సావిత్రి గారు ఎలాగ అయిపోయారు, ఇవన్నీ అని. ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది. ఆమెమో వాళ్ళ బ్రదర్స్ నమ్మి అలాగైపోయిందంట, ఏమేమో అతన్ని నమ్మి. అదొక్కటే మనకి బాగా ఫేమస్ కాబట్టి చేయలే. అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం. అదే గ్రేట్. అదే గ్రేట్. ఎందుకంటే ఒకటి సరే, మీ వారితో మీకు అనుబంధం ఉన్నా, ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు. లేదు, నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు. అది గొప్ప విషయం. మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చేసి టెంప్ట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి, అంటే నేను తప్పు రైట్ అని చెప్పట్లేదు, ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు. డెఫినెట్లీ ఇప్పుడు అంత గొప్ప నటీమణుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ జీవితం అయ్యో ఇలా అయిపోయిందని మీరు చెప్తున్నారే, అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు. యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేనే రాజు నేనే మంత్రి అన్ని. ఒకటి స్వప్న, నీ మనసులో ఉన్న అడగాలని అడగలేకపోతున్నావు ఏంటో నేనే ఓపెన్గా చెప్తున్నాను. సినిమా ఫీల్డ్లో అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది, సెక్సువల్ ప్రెజర్ వాట్ ఎవర్, హౌస్ వైఫ్లకు కూడా ఉంటుంది. ఇష్టం అది, దాన్ని ఎవరు మీ అభ్యంతరం చెప్పడం లేదు. నాకు ఒక ఐటెం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను స్వప్న, నువ్వు నాకు నచ్చేయచ్చు, లేకపోతే వీళ్ళు చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఏదో నాకు నచ్చొచ్చు, ఇది నా హార్ట్ స్పందన. అలాగే ఎవరికి ఎందుకు నచ్చమో, ఒక గ్లామర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, ఆయన ఏమైనా ఇచ్చేస్తున్నారా, ఇస్తారా మనకు తెలియదు, ఇస్తారా ఎవరు, కానీ నచ్చారు. చాలామంది గాడ్స్ ఉన్నారు కదా. కానీ ఐహిక సుఖాలకి దైవిక సుఖాలకి, దైవిక ఆనందానికి తేడా ఉంది కదా. ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అలాగా మనకి ఏమిటంటే మనం నచ్చిన వాళ్ళు పాపం ఎంతో మంది ఉండొచ్చు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ బలవంతం పెట్టకూడదు. సినిమా ఫీల్డ్లో కలిసి వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లు వచ్చేసాయి. ఇప్పుడు 5 crores అనుకుందాం. 5 crores పెట్టి ఒక మూవీ మేకింగ్ చేసిన ఒక ప్రొడ్యూసర్కి క్రమశిక్షణ ఉండదంటావా? ఒక డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని ఎంత టెన్షన్లో తన క్రమశిక్షణ ఉండదంటారా? ఒక మనిషిని ఒక రిక్వెస్ట్ దానిలో పెట్టారు అని అంటే ఇష్టం అయ్యి, అంటే ఈ ట్రావెలింగ్లో ఏదో నచ్చింది. ఎందుకు రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటాను కదా, నాకు డ్రైవ్ అంటే చాలా ఇష్టం, వెరీ స్పీడ్ డ్రైవర్ని నేను. వెళ్తుంటాం కదా, ఒక లొకేషన్ ఏదైనా నచ్చిందని ఆపేసి అక్కడ ఒక 10 నిమిషాలు ఏదో రిలాక్స్గా అంతా వాచ్ చేసి అప్ప చాలా బాగుంది, ఎటు కాసేపు కూర్చుంటే బాగున్ను అలా అనిపిస్తుంది నాకు. అలాగే ఒక ఇష్టాన్ని ఎవరిని స్టాప్ చేయలేము. బట్ అలా నచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను పెద్దవాళ్ళు ఎవరైనా చాలా పెద్దవాళ్ళు. కానీ ఏ రోజు నేను రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే నాకు ఒకవేళ సినిమా ఇవ్వమన్నారని అనుకుందాం, అదే కదా మెయిన్. ఐ డోంట్ కేర్, మీరే ప్రొడ్యూసర్ లేరు, మీరు ఒక్కలే డైరెక్టర్ లేరు, నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్ లేను, ఇది కూడా చెప్తా.
సో ఏం చెప్పుకునేవారు? ఏది ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది. అంతే. ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్ళాము కదా, ఒక ఐటమ్ మార్కెట్లో పెట్టారు, పెట్టినప్పుడు ఒక్కలే వెళ్ళి చూసి వెళ్ళిపోరు కదా, ఇంకెంతో మంది వస్తుంటారు, ఎవరో ఒకరికి నచ్చి కొనుక్కుంటారు కదా. అలా అంతే. ఒక కళాకారునిగా నేనున్నాను, ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు, చేసినప్పుడు నా అవసరం రమేష్ అయితే భలే ఉంటుంది, ఆ సినిమాలు చాలా బాగా చేసింది నువ్వు నేను సినిమా తర్వాత సునీలు నేను మా అదృష్టం ఏంటో తెలియదు, అంత బిజీ అయిపోయాం. డైలీ ఒక 3-4 షూటింగ్స్, ఒక్కొక్కసారి 10 days కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. నైట్ 2 వరకు డాన్స్, ఏదైనా ఐటమ్ సాంగ్ స్ట్రైన్ అయిపోదాన్ని, ఎక్కడో అడవుల్లో పెట్టేవాళ్ళు, ఎక్కడో పెట్టేవాళ్ళు, మళ్ళీ వేరొకరు లొకేషన్ 7 o'clock, మార్నింగ్ అవర్ 7 o'clock కాల్ సీటు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎన్ని చేయాలి. ఇప్పటికీ నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేదండి, లక్ష్మి అనేసి, ఇప్పటికీ మాట్లాడుతుంది పిల్లలతో, పెద్దోళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు. 10 years ఉంది అమ్మాయి నా దగ్గర. అమ్మాయి కోవే సరళ, తర్వాత రజిత గారు, వీళ్ళందరూ ఏటా పిల్ల పిచ్చిదాన్ని ఉంది, అలాంటిదాన్ని పెట్టుకున్న అందంగా ఉండేదాన్ని పెట్టుకో అన్నారు. 10 years ఉందండి. ఎవ్రీథింగ్ ఓన్లీ దట్ గర్ల్. అన్నీ చూసుకుంటాం. అన్నీ అమ్మాయే. ఎంతమంది సీమరాని ఇచ్చి మంది, సౌందర్య ఇచ్చి మంది, షకిల ఇచ్చి మంది అమ్మాయిని. మేము అమ్మాయి వస్తుంది, మేము అంతకు 3 ఇంతలు 10 ఇంతలు ఇస్తాం వచ్చి అని అనేవారు. అంటే నాకు నిద్ర లేకపోయినా సరే అమ్మాయి మొత్తం అంతా మేనేజ్ చేసి, 1 గంట పడుకుంటారు, మొత్తం అంతా బాత్రూంలో హీటర్ ఆన్ చేసేయడం, అది చేసేయడం, ఇచ్చేసేయడం, మేకప్ సామాన్ పెట్టేయడం. నెక్స్ట్ సినిమా ఏంటి, నా ఏం డ్రెస్ వేస్తాను, ఎలాగేస్తాను, దానికి షేడ్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అంటే ఈ షేడ్ వేస్తారు మేడం గారు, ఈ కలర్ చీర కడతానన్నారని. అంత బ్యూటిఫుల్ వర్కర్ అండి. ఇప్పటికంతకే నేను మర్చిపోలేకపోయాను. 1 ఎకరం ల్యాండ్ కూడా అమ్మాయికి పండించుకొని ఇచ్చాను మా విలేజ్. వాళ్ళది కొత్తపల్లి, మాది కొత్తూరు, పక్క విలేజెస్ అనమాట. చాలా చిన్నప్పుడు వచ్చింది అమ్మాయి. అమ్మాయిని నన్ను జైల్లో పెడతానని వారు, ఎంత చిన్నపిల్లని వర్క్ లేయడం మా మేడం పంచుకుంటుంది అనేది. అమ్మాయికి 1 acre కూడా ఇచ్చాను స్వప్న నేను. చాలా చాలా పెద్ద విషయం. అంటే మీరు ఇంత కనెక్ట్ అయ్యి అందరితో, మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే కూడా మీకు ఎంత కనెక్టెడ్గా వాళ్ళ జర్నీస్ మీతో కొనసాగాయి, మీ కోస్టార్స్ కావచ్చు. కానీ ఈ మొత్తం జీవితంలో మీరు యాక్చువల్లీ ఏం కోరుకున్నారు, అవన్నీ వచ్చేసాయి. వాట్ డిడ్ యూ వాంట్? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు, పేరు రావాలి, అవును, నేను యాక్ట్ చేయాలి, 10 మంది నన్ను గుర్తుపట్టి మెచ్చుకోవాలి, ఇదే కదా, నాకు బోల్డ్ డబ్బులు ఉండాలి, ఇంతే కదా ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయా? అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ గెలుచుకోవాలి, అలాంటివి ఉంటాయా? అవి వచ్చాయి. మదర్ తెరెసా అవార్డు వచ్చింది ఫర్ సోషల్ సర్వీస్, ఆఫ్ కోర్స్. అది కాకుండా మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్. 9 లాంగ్వేజ్. సో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ. అబ్బా, ఎంత గొప్ప లైఫ్, అది కూడా ఇంత షార్ట్ స్పాన్ లో. ఎగ్జాక్ట్లీ. అదే 7 నుంచి ఇప్పటి వరకే కదా ఏదైనా. అంతే. అంటే 26 years లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే నేను పొలిటికల్లోకి వచ్చి చెప్పాను కదా, జగనన్నకి ఇష్టం లేదు సినిమాలంటే అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది. బట్ ఇంట్రెస్ట్ ఇంకా చేయాలని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. మనకి ఇది నిర్మలమ్మ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె మనకి ఎవరికైనా సరే ఆమెనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఆ ఏజ్ వరకు, చనిపోయే మూమెంట్ వరకు ఆమె చేస్తూనే ఉంది. బట్ కళాకారులకి ఇప్పుడు పొలిటికల్ ఆల్సో. సో అయితే కానీ మీరు ఈ క్రమంలో రమేష్ శ్రీ గారు, మీరు వాళ్ళ అందరు యాక్టర్స్ గురించి వినేవాళ్ళు కదా, అంటే వాళ్ళ లైఫ్స్ ఇలాగా, వాళ్ళ లైఫ్ అప్పుడు ఏమనిపించేది? రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఖచ్చితంగా అండి. నేను నా మీలాంటి మీడియా మిత్రులుగా ఉండా కూడా నేను చాలా మందికి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అని ఇండియా గ్రిల్స్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఇండియా గ్రిల్స్ ఎప్పటి నుంచో మొదలు పెట్టేశాను. నాకు అంటే క్యూ కట్టేవాళ్ళు ఇంటర్వ్యూస్కి. ఆ హీరోయిన్లు కూడా వచ్చేవి కాదు ఇంటర్వ్యూస్, అవిని అన్ని ఇంటర్వ్యూ చేసేసేదాన్ని నేను. మీరు ఏం చెప్తారు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి అంటే, సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఏం గోల్ ఉంది, ఇప్పుడు ఎంతమంది లైఫ్ని సీరియల్స్లో చేసి ఏదో 1-2 సీరియల్స్ చేసి తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, వాళ్ళు ఏమైపోతున్నారు, ఏమిటి, చాలా ఫాస్ట్ థింకింగ్,
వచ్చామా ఒక కారు కొన్నామా ఒక అపార్ట్మెంట్ దట్స్ ఇట్. దీని తర్వాత ఏమిటి నెక్స్ట్ వాళ్ళు ఎందులోకో వెళ్ళిపోయి వాళ్ళ కెరియర్ స్మాల్ చేసుకొని అంటే లాంగ్ టైం ట్రావెలింగ్ ఉండడం వల్ల ఎక్స్టెండ్ అవుతాం అంతే కదా. అవును అంతే కదా. సో అది కోల్పోతున్నారు చాలామంది. లవ్ చేయడం తప్పని కదా. ఒకటి నేను ఎప్పుడో అప్పుడే చెప్పుంటాను నేను, రమ్య గారు మీ వెంట ఎంతమంది పడి ఉంటారు, ఎవరు అక్కర్లేదండి. ఆశా సుబ్బలక్ష్మి గారు అని వెరీ ఫేమస్ గ్యాస్ట్రాలజీ. ఒకరోజు నేను అపోలోలో రాఘవ దత్తా గారు అనేసి ఆయన దగ్గరికి నేనే డాక్టర్ అంటారు అందరూ, నేనే ఎదురు చెప్తూ ఉంటాను అన్నీని. ఎవ్రీ 6 monthsకి హెల్త్ చెకప్ చేయించుకుంటాను. చేయించుకొని ఇంకా ఎక్స్ట్రా ఈ హెల్త్ చెకప్లో ఏవి రాలేదనేది నేను గూగుల్లో సెర్చ్ చేసి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి చేయించేసుకుంటూ ఉంటాను. అమ్మ నీకు ఇక్కడ ఒక విగ్రహం కట్టాలి అపోలో హాస్పిటల్ ముందుని. ఎంత సెన్సిటివ్ ఏంటి రమ్య, మా వాళ్ళకి అందరికీ లేకపోతే నీకు ఒక పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయినర్లుగా మార్చాలి నిన్ను అక్కడ ముందు కూర్చోబెట్టి అని చెప్తూ ఉంటారు అక్కడ సిఇఓ గారు కానీ ఎవరైనా సరే. వెళ్ళిపోతున్నాను, ఆశా సుబ్బలక్ష్మి గారు వెళ్తున్నారు. రమ్య గారు మీరు ఎంత అందంగా ఉంటారు కదండి, మీ వెనకాతలు ఎవరు పడరా అని అడిగింది. ఇలా రెక్క పట్టుకొని లాగి, నేను చూడలేదు అంటే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఇలా రెక్క పట్టుకొని ఇలా లాగింది. ఏమండి ఇంత బాగుంటారు, అసలు మీ వెనకాతలు ఎవరు పడరా అని అడిగింది. ఏంటండి ఈ వీధిలో ఎవరు పడితే అలా పడిపోతారా డాక్టర్ గారు అని అంటే, లేదండి నాకే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. వెరీ లవ్లీ. ఆవిడకి ఒకే డాటర్ అనమాట. సో అప్పటికి ఇంకా కిడ్ అమ్మాయి 6 years old అనమాట. సో అలాగే ఏమిటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంతే. అంతకు మించి ఏమీ వెళ్ళను ఎక్స్ట్రా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎవరైనా నేను వెళ్ళిపోతుంటే నన్ను ఎవరైనా చూశారు, వాడు చూస్తాడు అనుకుంటాను, చూస్తాడు. అది చూడడంలో గ్రేట్గా ఫీల్ అవుతాను. మళ్ళీ వేరే సెకండ్ థాట్ ఏమీ ఉండదు నాకు. అంతే చూడడంలో గ్రేట్గా ఫీల్ అవుతాను. బాగుంది, చాలా ఆనందం ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే మీరు 9 భాషల్లో నటించి ఇంత తిరిగేసి అంతా చేశారు, కానీ మీ ఊరి భాష ఎక్కడా పోలేదు. లేదు, ఉత్తరాంధ్ర భాష ఇది కూడా మీకు చెప్పాలి. ఎంతమంది అడిగారు తెలిసిన, ఏంట్రా మీ స్లాంగ్ మార్చవేంటి, ఎందుకు స్లాంగ్? నేనన్నా ఎందుకు మార్చాలి అన్నా, తల్లిని మార్చినట్టుగానే కదా. అవును, మీ ఊరి భాష, మీరు పుట్టి పెరిగిన వాతావరణము, దీన్ని ఎందుకు మార్చాలి అంటాను నేను. ఎందుకు మార్చను నేను అనేదాన్ని. చాలా మొండిగా, నీ రూపం చూస్తే నువ్వు చూస్తే అసలు నీకు తెలుగు వచ్చా, ఎక్కడో నారుతమ్మా ఇవి ఇలా అనుకుంటాము. అంటే చాలా ఉంది, మీకు తెలుగు వచ్చా మేడం అని అడుగుతారు. బట్ నేను మాట్లాడేది స్వచ్ఛమైన తెలుగు, మా లాంగ్వేజే. అదే మీ లాంగ్వేజ్. శ్రీకాకుళం యాడ్ అవుతుంది, శ్రీకాకుళం భాష బాగా వినిపిస్తుంది, యాడ్ అవుతుంది. అలాగే విజయనగరం, బొబ్బులి, విజయనగరము, ఇలా అన్ని విజయనగరం అని పేరు పలుకుతాం. విజయనగరం అనేసరికి తెలిసిపోయింది. అది ఆ స్లాంగ్ నేను వద్దను, నాకు నచ్చదు. ఇప్పుడు మీ వాళ్ళంతా అక్కడే ఉన్నారా? అంత అక్కడే ఉన్నారు. నేను ఒక్కదాన్ని. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు రమేష్? బ్రదర్స్ సిస్టర్స్ 6 members. మాది అంతే, మాకు తెలిసినప్పటి నుంచి మాదంతా సెటిల్ ఇన్ విశాఖపట్నము. సో నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను పెరిగిందంతా చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను. సో అందువల్ల ఏమిటంటే నేను 10th class అయిపోయిన తర్వాత సిటీకి వచ్చాను నేను. సో అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, చాలా ప్లేస్లో చెప్పాను కూడా, ఇటు వచ్చాను. మీ డాక్టరేటే వచ్చేసింది కదా? వచ్చింది. అదే కాబట్టి అన్నిటిని మించిపోయిన ఆ చదువు అది అందుకేనండి వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకేముంది సాధించడానికి ఈ లైఫ్లో అనేది, ఒక పొలిటికల్లే నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలి అనేది ఒకటి నాకు టార్గెట్ ఉంది. ఎమ్మెల్యే అనిపించుకోవాలి. నేను ఇచ్చిన సర్వీసు అంటే మనం ఒకటి చెప్తామండి, విగ్రహాలుగా ఒక ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లేకపోతే ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారా, లేకపోతే గాంధీ తాత గారా, లేకపోతే ఇలా ఉన్నారు. నా రేంజ్కి ఏది ఇచ్చినా ఆ రేంజ్లో నేను నిలబడాలనేది నాకు ఒకటి ఉంది. అని మీకు ఏది ఇచ్చినా మీరు దానిలో బెస్ట్ చేయాలని, ది బెస్ట్ చేయాలనేదే నా కోరిక అనమాట. అది. సో రమేష్ గారు, ఇన్ని మన డీప్ విషయాలు మాట్లాడాం. ఎన్ని డ్రెస్సులు, ఎన్ని చీరలు ఉంటాయండి మీకు? నాకు సారీస్ అంటే ఒక 1000 above ఉంటాయి. అంటే చాలాన్ని కట్టకుండానే చాలా మందికి సూట్ కేసులతో ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకలా?
నాకు ఇంకా కట్టే అవసరం రాలేదు, చాలా కాలం అయిపోతుంది. మా పెద్దొదిన గారు ఎవ్రీ ఇయర్ చీర పెడతారు. అది ఆ చీరలు నేను ఎప్పుడైనా టచ్ చేశానో లేదో కూడా నాకు తెలియదు. అలాగే నేను కూడా కొనేస్తాను పిచ్చిగా. అవి నేను కట్టే అవకాశం రావట్లేదు నాకు. డ్రెస్లే వస్తారు ఎక్కువ డ్రెస్సులే, కానీ కట్టే అవకాశం వచ్చినా ఎలాంటివి కడతాం మనము? ఏదైనా డిజైనింగ్ వేర్ కడతాము, అదే ఎక్కడికి వెళ్ళినప్పుడు కడతాము, ఏదో పార్టీ వేర్ వెళ్ళినప్పుడు కలుస్తాం, ఏదో ఒక ఫంక్షన్ ఉంది లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అక్కడ కట్టింది మళ్ళీ ఇంకోసారి కట్టము. ఇవన్నీ ఏం చేస్తాను? ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినవి ఉంటాయి, దేనికైనా పిలిచినప్పుడు కానీ ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే అవి తీసుకుంటాను. పోచిన పెళ్ళి వెళ్ళాం, అక్కడ ఏవో చీరలు ఇస్తారు, ఒక 3-4 చాలా బాగుంటాయండి కలర్ అనేసి. ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళామనుకోండి, వాళ్ళు చీర పెడతారు. ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక 3 ఏళ్ళలో ఎన్నేళ్ళు చూసుకుంటూ ఉంటాను, ఇవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానికోసమని ఏం చేస్తానంటే ఎవరికైనా సూట్ కేసులకి ఎత్తి మా సిస్టర్స్ ఇంకా పక్కోలో లేకపోతే ఆలో వీళ్ళు ఈ మేనకమ్మకి 4 చీరలు ఇచ్చి, లేకపోతే ఈవిడికి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి ఇలా పంచుతూ ఉంటాను. ఒక 4 వేసి 5 వేసి చీరలు. రెగ్యులర్ షాపింగ్ హెల్దీ చేస్తారా? రెగ్యులర్ షాపింగ్ హెల్దీగా భోజనం చేస్తారా? అర్లీ అంటే అది నాదంతా పెద్ద సిస్టమ్ అండి. ఒక 2 hours సెటిల్ ఆడతాను. వన్ డే అంటే ఈరోజు సెటిల్ ఆడాను అనుకోండి, రేపు సెటిల్ ఆడను. స్విమ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి మీకు ఒక పెద్ద ఇది చెప్పాలి. జిమ్కి వెళ్తాను కదా, చిరంజీవి గారు, రామచరణ్ గారు, ఉపాసన అందరూ దానికి, విష్ణు అందరూ ఆ జిమ్కి ఉపాసన పెట్టింది మా ఇంటి దగ్గరే. జిమ్కి వెళ్తే చిరంజీవి గారు ఒకసారి నన్ను అడిగారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా జిన్ను కొట్టేసి వచ్చేస్తావాట అందరూ అంటున్నారు, మంచి స్టామినా సార్, అన్నిటిలోకి దూరిపోద్ది ఇవిడి. యోగా, జంబా, ఏరోబిక్స్, ఫిట్నెస్ మొత్తం అన్ని. మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను. షవర్ తీసుకొని 11-11:30కి ఎప్పుడో ఇంటికి వెళ్తాను కూల్గా. సెటిల్ ఆడిన రోజు ఒక్కరోజే ఇంటికి అర్లీగా వెళ్ళిపోతాను. 4కి లేస్తాను నేను ఎప్పుడు రోజు. అది అలారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, 4కి వచ్చేస్తారు. పిట్టలు అరవకముందు నేను లేస్తాను, తర్వాత పిట్టలు అరుస్తూ ఉంటాయి. ఏం చేస్తారు? లేచి ఫస్ట్ యోగా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ. కాఫీ టీ తాగను, కర్డ్ కూడా రేరు, బటర్ మిల్క్ తాగుతాను. కాఫీ టీ మంచి నాన్ వెజ్ ప్రియురాల్ని. అలాని వీక్లీ వన్సే, రైస్ కూడా కాదు. సో అయితే మీరు జిమ్ ఇప్పటికే వెళ్తున్నారు ఆ జిమ్కి? ఏది మానేను నేను, ఏది మానేను. ఇప్పుడు లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తాను, బ్యాక్ బెండ్ చేస్తాను, లెగ్ ఇలా స్కై ఇది చేస్తాను, అన్నీ చేస్తాను నేను ఇప్పటికీ కూడా. అసలు వింటుంటే ఒక మనిషి జీవితం గురించి వింటున్నట్లేదు. మీరు దాన్ని చెప్తుంటే ఒక నలుగురు రమ్యశ్రీలు మీలో ఉండి వాళ్ళందరూ కలిసి ఒక రమ్యశ్రీగా తయారైనట్టు. అంటే యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ అ షార్ట్ స్పాన్. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీ టర్మ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నన్ను నేనే ప్లాన్ చేసుకుంటాను, ఎవరి హ్యాండ్లోనూ పెట్టను, నాకు నచ్చదు. ఎప్పుడైనా దిగాలేసి ఏడుస్తారా? ఎప్పుడైనా? నాకు అసలు ఏడిపే రాలేదు ఎప్పుడు. మన వల్ల ఇతరులు ఏడ్చారు ఎప్పుడైనా? అది కూడా లేదండి. అది ఇంకా నేనేమైనా ఫీల్ అయిన డే చెప్పాను కదా, 5 కోట్లు అలా పోయినా ఎవరితోని నేను షేర్ చేసుకోను. నా ఫ్యామిలీ కాదు, బ్రదర్స్ కాదు, ఎవరితోనూ పంచుకోను. నన్ను ఏదైనా రిక్వెస్టింగ్ ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి, వీలైనంత వరకు చేయటందుకే ట్రై చేస్తాను. చాలా చేసేసాను నేను, బ్యూటిఫుల్, చాలా చేశాను. సొసైటీకి ఎలా చేస్తాను, నా ఫ్యామిలీకి కూడా అంతే చేస్తాను. ఎవరినైనా నాకు తెలియకొని వెళ్ళి నేను అడ్రస్లు ఇస్తాను, మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఏదైనా అనిపించింది, ఇప్పుడు ఇగో ₹1 లేకపోతే 2 కోట్లు నా ప్రాపర్టీ ఏదో అమ్మేశారు అనుకుందాం, నేను ఎందుకు అమ్మారని కూడా అడగను. దాన్ని అయిపోయింది, అది రిపీట్ చేయను మళ్ళీ. బాబోయ్, మీలా ఉండడం చాలా కష్టం. ఎవ్వరా అమ్మేసావు కదా ఎవ్వరా అని కూడా, గాడ్ ప్రామిస్లీ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అమేజింగ్, చాలా చాలా అమేజింగ్ క్వాలిటీస్. చాలా అమేజింగ్గా మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకున్నారు రమ్యశ్రీ గారు. ఫస్ట్ మీరు అసలు సాహస వనిత. మా ఇంటికి వస్తే మీకు తెలుస్తుందండి, ఇట్స్ లైక్ 7 స్టార్ అబౌవ్ మై బెడ్రూమే కాదు, హాలే కాదు, డైనింగ్. కూర్చున్నాను అంటే అంత పీస్ఫుల్గా ఉండాలి. బెడ్రూమ్లోకి వెళ్తే ఒక స్వర్గలోకంలోకి వెళ్ళట్టు. అయితే మీరు ఎప్పుడు కాదనను అన్నారు కాబట్టి, ఎప్పుడైనా మీరు అనుమతిస్తే
వచ్చి మీ ఇల్లు చూస్తాం. అయ్యో షూర్, డెఫినెట్లీ. అది అది ఇంకొక ఇల్లు విల్లా కట్టుకుంటున్నాను, కన్స్ట్రక్షన్ అవుతుంది. 5 monthsలో చేంజ్ అయిపోతాను. డ్రీమ్ అంతే. అప్పుడులో రమేశ్వరి డ్రీమ్ హౌస్ అని వేశారు. అంటే ఎవరెవరో ఏదో కట్టుకోవడం ఇంకా బాగా కట్టేసి ఉండొచ్చు, కానీ నా టేస్టు, నా ఫీలింగు అంటే పడుకుంటే ఇలా ఉంటుందా అనేది. బెడ్రూమ్ అంటే బెడ్రూము, నా బాత్రూమ్ కూడా అంత గార్డెనింగే. చాలా లవ్లీగా ఉంది వినడానికి. వాష్రూమ్ కూడా వాష్రూమ్ లాగా ఉండదు, అన్ని వాష్రూమ్స్ ఒక మంచి ఒక బెడ్రూమ్ కంటే మించి ఉంటాయి వాష్రూమ్స్. అంటే అది నాకు ఇష్టం అనమాట. మీరు అసలు ఇవన్నీ కాదండి, మీకు ఇష్టం వచ్చిన టర్మ్స్ మీద మీరు బతకడం, అదే ఎగ్జాక్ట్లీ, అదే చాలా ఇక్కడ రిమార్కబుల్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా చాలా ఇన్స్పైరింగ్ ఫర్ సో మెనీ పీపుల్ వాచింగ్. Yeah. అండ్ చాలామంది మహిళలకు మీరు ఇచ్చిన అడ్వైజ్ ఇవాళ ఏంటంటే, మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. ఎస్. అండ్ ఎవరికి ఏవి చెప్పది, మనం అబలలు కాము సబలలు అని చెప్పి. అంతే. అంతేగా? ఎక్కడున్నాం స్వప్న గారు? ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నాను నేను. మీ ఇంటర్వ్యూ అంటే చాలామంది అంటే నేను మిమ్మల్ని పొగట్టలేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. మీ ఇంటర్వ్యూ, స్వప్న ఇంటర్వ్యూ అంటే చాలా జెన్యూన్ ఉంటుంది, చాలా అసలు ఎంత బాగా మాట్లాడుతుంది, అడుగుతుంది, చాలా హోమ్లీ ఉంటుంది. ఇలాంటివి నేను ఎప్పుడో విన్నివి, ఎప్పుడో నేను విన్నాను అంతే. సో అలా అంటే ఏమిటంటే నేను కూడా నా సెల్ఫ్ డిసిషన్స్ ఏనండి అన్నీని. ఒకరి వల్ల ఏడవకూడదు, ఒకరి వల్ల నవ్వకూడదు, అంతే. టీవీ ఒక 10 రోజులు చూడకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, నాకు టైం దొరకలేదు అంతే. ఎవరైనా ట్రోల్ చేశారా మిమ్మల్ని ఎప్పుడైనా? చేయలేదు, చేయలేదు, ఇప్పటి వరకు లేదు. ఏంటి శ్రీరెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడే నన్ను చేయలేదు, నన్ను ఏమనలేదు ఆమె. అంటే నేనేమంటానంటే అండి, ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తి ఉంది, ఆమె పర్సనల్ లైఫ్, అవునంతే, తన ఆమెది, అది ఇట్స్ హర్ చాయిస్, అంతే, ఆమె చాయిస్. ఆమె ఎలా ఉండాలని డిజైన్ చేసుకుందో అందులో వెళ్ళిపోతుంది. నష్టము లాభం ఆమె ఫేస్ చేస్తుంది, నాట్ టు యూ అండ్ మీ, అంతే కదా. సో అలాంటప్పుడు నేను ఒకటే పాయింట్ ఆమె గురించి మాట్లాడమంటే చెప్పాను. తప్ప రైట్ అనేది నిర్ణయం తీసేసుకుంది, అయిపోయింది. దాని గురించి మనం ఆర్గ్యూ చేసాం, అనవసరం. కానీ ఫీల్డ్లో ఇలా ఉంటారనుకుంటే చాలా తప్పు. పాడైపోవడమైనా పట్టమైనా మనమున్నాము. సొసైటీ నుంచి నువ్వేం తీసుకుంటున్నావు, అంటే నీకేం కావాలి, ఏం తీసుకుంటున్నావు, దాన్ని బట్టి మనం ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది తెలుస్తుంది. ఆమె ఆ పాయింట్ తీసుకుంది. నన్ను వాళ్ళు వేధించారు, వీళ్ళు పడుకోమన్నారంటే పడుకోకూడదు. నీకు పడుకోవడం ఇష్టం లేకపోతే పడుకోవడం మాని. దాన్ని ఓపెన్ చేయడం వల్ల నష్టం లాభం ఆమె భరించింది. ఖచ్చితంగా లేదండి. అంటే నేను ఈ విషయంలో తను ఒక పాయింట్ని లేవనెత్తడం, మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో, మీరు చాలా అదృష్టవంతులు. అలా అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలో అనేది తన స్టోరీ ఓపెన్ అప్ చేసి అలా చెయ్యడం తప్పన్నాను నేను. అది కరెక్ట్. ఏదైతే ఆమె చేసిందో అది చేయడం తప్పు. పోరాడు, నిన్ను నువ్వెందుకు కించిపరుచుకోవాలి? అర్థమైంది, అదే అంతే కదా. ఎందుకంటే తర్వాత బాధలు వాళ్ళకే కదా, కాబట్టి అది రైట్. గుడ్ ఆర్ బ్యాడ్ మనం తీసుకుంటాము. ఏముందండి, పండు ఉంది చెట్టునంటే రాయి ఇసరటందుకి, పండు లేని చెట్టుని ఎవ్వరు ఏమి కొట్టరు, పండుని దగ్గర రాళ్ళు అందరూ ఇసురుతుంటారు. బట్ దాన్ని ఏమిటంటే జాగ్రత్తగా మళ్ళీ ఆ పండు రాలిపోయిన చివరిస్తుంది, మళ్ళీ అన్నీ అవుతుంది, అన్నీ చేస్తుంది. కాకపోతే డిసిషన్ ఈజ్ రాంగ్ అంటాను, అంతే. ఆమె ఒక ఎగ్జాంపుల్, నువ్వు చేసింది ఇలా జరుగుతుంది, ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు, ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది అలా చెప్పుంటే ఇంకా చాలా దూరం వెళ్ళి ఉండేది అది. కానీ నీకు నువ్వుగా శిక్ష వేసుకున్నావు. అంటే అది చాలామందికి తప్పుకి రైట్కి మధ్య ఉండే ఒక ఏమంటారు క్లారిటీ లేకపోవడం, అది బికాస్ చాలా మంది ఇరుక్కుపోతారండి ఆ సిచ్యువేషన్ లో. ఎలా చేసింది ఆమె. మీకు మోడలింగ్ కోసం వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే కార్ లో ఇరుక్కుపోయారు, ఇక్కడ పరిస్థితి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది చెప్తారు. ఒకసారి నాకు ఏమైందో తెలుసా, నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నాను. 10 daysలో షెడ్యూల్ అయిపోతుంది అనుకునేది 13 days పెట్టింది, 3 days ఎక్స్ట్రా పెట్టింది. కొంచెం డిస్టర్బ్ అయ్యారు, లాంగ్ షెడ్యూల్ కదా. నాకు ఇంట్లో ఒక సర్వెంట్ ఉండేది, నాతో పాటు ఒక ఆమె వచ్చేది, ఒక ఆమె ఉండేది, ఇంట్లో ఉండిపోయేది.
అమ్మ ఏయో ఎవరో వస్తున్నారు మీ ఫోటోలు అంట అవి ఇవి అంటే నేను ఎప్పుడు మాట్లాడగలను, నైట్ ఈవినింగ్ వరకు స్ట్రైన్ అయ్యి వస్తాం, నైట్ పడుకునే ముందంటే చిరాకు కొట్టేది, అర్లీ మార్నింగ్ అంటే మేకప్ అది ఇది అంతా హడావుడి, ఇలా దాంతో అమ్మ వాళ్ళు ఈరోజు కూడా వచ్చారనేది, అరే మాట్లాడతానులే అనేదాన్ని. ఇలా అని చెప్పి ఫోటోలు కావాలటమ్మ వాళ్ళు ఏదో సినిమా తీస్తున్నారంటే నన్ను తెలుసు కదా, అప్పటికే నేను బాగా ఫేమస్ అయిపోయాను. ఫోటోలు అంటున్నారమ్మా అది ఇది అని అంటే సరే నేను వస్తాను చూసుకుంటానులే అని అన్నా. వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఒక అతను వచ్చాడు, అమ్మ మీ ఫోటోలు కావాలమ్మా అంటే ఆల్బమ్ అది నాకేమీ లేదు బాబు ఆల్బమ్లు అవిని, రమ్మిశ్రీ ఎవరంటే చెప్తారు కదా, అంటే ఇప్పుడులాగా మనమేమి ఎక్కడ చర్చ చేస్తే దొరకవు కదా, ఎవరిని అడిగినా చెప్తారు రమ్మిశ్రీ ఎవరంటే. ఇప్పుడు నన్ను ఆల్బమ్ అది అడుగుతా అంటే సరే ఫోటోలు ఉన్నాయిలే అని కొన్ని ఇచ్చా. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పంపించిందండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ కూడా కళాకారిణి, కానీ ఆవిడ కళాకారిణి అనేది నాకు నిజంగానే తెలియదు. ఆ ఫోటోలు ఇచ్చి అంటే నాకు టైం దొరికినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని. సో ఆమె ఎప్పటికీ ఫొటోస్ ఇవ్వట్లేదు. రెండమ్మ తీసేసుకుందరు అంటే గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది, ఐడియా ఉందా అమీర్పేట దగ్గర, దాని ఆపోజిట్ గల్లీ. అంటే లైఫ్లో కొన్ని మనము ఫేస్ చేసి అవి మనకి ఎప్పటికీ మెమరీ. మీ రూపాన్ని నేను చూశాను, నాకు ఎప్పటికీ చనిపోయేంత వరకు మీరు ఎక్కడొకక్కడ టచ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ. సో సరే ఏంటి ఇవిడి ఎవరిని పంపినా ఫోటోలు ఇవ్వట్లేదేంటి అని చెప్పి అటువైపే వెళ్తూ మారెడ్డి గారు, నేను అప్పుడు రెంట్కు ఉండేదాన్ని స్వప్న అరోరా కాలనీలో, తర్వాత ఆయన దగ్గరే హౌస్ కొనేసుకున్నాను, ఇప్పుడు అమ్మేశాను కూడా అది. ఆయన అమ్మ రా అమ్మ నేను అట్టే పోతున్నానులే తీసుకెళ్తాను, ఆడపిల్లవి నువ్వు, నాకు డ్రైవింగ్ రాదు కదా, నాకు జన కారు ఉండేది కానీ డ్రైవింగ్ రాదు. వెళ్ళా, అయితే అక్కడ పెద్ద ఒక హంగామా ఉంది, డ్రింక్ చేసేవాళ్ళు తినేవాళ్ళు ఒక 6-7 మగవాళ్ళు వీళ్ళంతా. ఈ వాతావరణం నిజంగా నాకు తెలియదు, ఏంటమ్మా వీళ్ళు ఇలా తాగుతున్నారు, వీళ్ళు ఏంటి వీళ్ళు ఇదేంటి అలా అనుకున్నాను. సరే నా ఫొటోస్ ఇచ్చి వెళ్ళిపోతాను అన్నా. అంటే ఏమిటో కథ చెప్పింది, నా కూతురు అలాగైపోయింది, నేను అతనికి 2వ భార్య, అతను ఎవరో తెలియదు, నాకు ఏదో చెప్తుంది, నువ్వు హెల్ప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అన్నాను. అంటే అలా కదమ్మా నీ హెల్ప్ కావాలి తల్లి, నా కూతురు అనుకో నువ్వు అని. సరే నా ఫోటోలు ఇవ్వు, సరే నేను ఏదో ఒకటి చెప్తానులే అని అనుకొని వచ్చేసారు. అదే రోజు నైటు విపరీతమైన వర్షం, సినిమా సీన్ లాగే ఉంది. ఒక అబ్బాయి ఫుల్గా డ్రింక్ చేసి మా ఇంటి మెట్ల దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ముస్లిమ్స్ ఉంటారు, అంటే ఆపోజిట్ హౌస్. నేను లేను, మా సర్వెంట్ తీసింది డోరు, మా గ్రిల్ ఉండేది ముందని. తీస్తే అబ్బాయి వచ్చి అమ్మ నా రింగ్ పట్టుకొచ్చేసారు కదా ఇచ్చి అండి అన్నాడు. మీరు నేను తీసుకురావడం ఏంటి, మీరు ఇంకెవరైనా అనుకుంటున్నా, మీరు ఇందాక వచ్చారు కదా, అక్కడ అతను ఉన్నది కూడా మనం చూడలా, మీరు ఇందాక వచ్చారు కదా, నా రింగు అక్క తీసుకుంది మీకు ఇచ్చిందంట కదా, నాకు ఎందుకు ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందో మీ ఇంటికి వెళ్ళి తీసుకోమందని. అప్పుడు 9:30 ఎంత అవుతుంది వచ్చాడు నైట్, ఫుల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే, అక్కడ డ్రింక్ చేస్తున్నాడేమో వచ్చాడు. అప్పుడు చెప్పాను, మీరు అతను మనం చెప్పింది వినట్లా, చైర్లో వచ్చి లోపలికి వచ్చి కూర్చుండిపోయాడు. మా సర్వెంట్స్ కదా తీశారు డోరు, వచ్చి కూర్చున్నాడు. వెళ్ళమంటే వెళ్ళడే. మీరు నమ్మరండి, అక్కడ నా పేషెన్స్ ఎంత ఉందంటే తల్లిలాగా, ఒక మదర్ లాగా అతనికి, ఇంత అందంగా ఉన్నావు, ఇంత బాగున్నావు అమ్మ, ఇలా డ్రింక్ చేసి ఇలా రియల్లీ నేను తీసుకురాలేదు రింగు, చూడు ఆవిడే ఏదో చేసి ఉంటుంది, నా మీద పెట్టింది, నేను వచ్చాను నాకు అంటే ఒక రీజను అర్థమైంది. ఆలోచించి నాకు ఎందుకు ఇచ్చి ఉంటుంది అంటావు, నాకెందుకు ఇస్తుంది ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అసలు. వచ్చాను, ప్లీజ్ వెళ్ళిపో, టైం అవుతుంది, నేను ఏదైనా పోలీసులు పిలిచాను అనుకో నీ లైఫ్. ఆడు సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాడంట. ఆవిడికి నువ్వెలా దొరికేవు, ఆవిడింటికి నువ్వెందుకు వెళ్ళేది, ఒక మదర్ లాగా అలా 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 ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని 11:30కి బయటకు పంపగలిగాను. నా ఓపుకి నాకు నేనే జోహార్ చెప్పుకున్నాను, ఇంత ఓపుక రమ్య అనేది. ఏం చేసేస్తాడో భయం,
మామూలుగా ఎవరినైతే కసురుతారు లేకపోతే పక్క వాళ్ళని పిలుస్తారు, పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. చెయ్యలేదు అసలు. బ్రతిమలాడి రీజన్ వాడు కరిగాడు లాస్ట్కి. కరిగి అప్పుడు బయటికి వెళ్ళాడు. లోపల ఒక భయము, వీడు ఫుల్ తాగేస్తున్నాడు, టూ యంగ్ అబ్బాయి, ఏమైనా చేసేస్తాడేమో. బాబోయ్, మీరు అసలు మీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం అంతా చూస్తే ఒక కథ బుక్ రాశారంటే మీకు అది రాయించండి యాక్చువల్లీ. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తీరు, ఆ కార్లో అయిన ఇన్సిడెంట్, ఇలాంటి బోల్డ్ జరిగి ఉంటాయి. అవన్నీ కలిపి నిజంగా రమేశ్రీ గారు మీరు ఎలా బయటపడ్డారు? బయటపడ్డం అంటే చెప్తున్నాను కదా, నాకు ఓపిక ఎక్కువ స్వప్న గారు. తర్వాత మీరు భయపడరు మెయిన్. ఫస్ట్ అది ఏదైనా అవనియండి, నేను వచ్చి కున్నిట్ల మీద పెట్టి దగ్గర ఒక 15 crores పోగొట్టుకున్నాను. నాకు గాడ్ ఫాదర్ లేక, అంటే చెప్పేవాళ్ళు లేక, ఓ దీని మీద అయితే ఇది పెరుగుతుంది, ఇదైతే ఇలాగ అవుతుంది, ఆ పాపం ఇలా అడుగుతాను ఇచ్చేస్తారా, అట్లే ఇలా అనుకొని పోగొట్టుకొని ఉంటాను. కానీ ఏ రోజు దాని గురించి నేను ఆలోచించిన రోజు నాకు ఇంకా రాలేదు. ఆలోచించను నేను. మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది వన్ డే, దానికోసం ప్రయత్నం చేస్తాను నేను. బ్యూటిఫుల్. పోయిన దాని గురించి నెవర్ థింకింగ్, ఇలా ఆలోచిస్తాను నేను. ఏదైనా నేను చెప్తున్నది ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. ఆఫ్ కోర్స్, అంటే వి బిలీవ్. మీరు వచ్చి మీరు ఇంత మీ కథ అంతా చెప్పుకోవడం, మీ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడమే ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతున్నా. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎంత రియలో అర్థమవుతుంది. ఒక అబ్బాయి చెప్పాడండి, ఓమల్లి సినిమా చేశాను కదా, వాళ్ళ పేరెంట్స్ ఓమల్లి అంటే ఆ నలుగురు అనేది ఒకటి ఏదో వచ్చింది కదా అప్పుడులో, మీరు వినేవాళ్ళు. సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవనివ్వట్లేదు, థియేటర్స్ ఇవ్వట్లేదు, సో ఇప్పుడు ఆ మూవీస్ బయటికి వెళ్ళట్లేదు, అది ఇదని డేర్ అండ్ డాష్తో రిలీజ్ చేశాను. సినిమా యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఎవరో నా ఫ్యాన్, వాళ్ళ పేరెంట్స్ సినిమా చూసారట. ఇంత అందంగా ఉంటుంది, అమ్మో ఇంత బాగుంది, ఎందుకు అలాంటి క్యారెక్టర్లైజ్ చేస్తుంది ఆవిడని. అప్పుడు దాకా నా మీద ఉన్న ఒపీనియన్, ఏంటి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుంది ఇవిడి అనేవాళ్ళు. అంటే ఎప్పుడైనా సినిమాల్లో సీన్ వస్తే, ఈ అబ్బాయికి అంత ఒపీనియన్ ఏమీ లేదు నా మీద. ఎవరో ఒక ఫ్యాన్, వాళ్ళ పేరెంట్స్ అంటున్నాడు, అమ్మో ఎలా చేసిందో తల్లి అలాగన్నారంట. అబ్బాయి నాకు ఫోన్ చేసిన థర్డ్ డే అబ్బాయి యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. ఫోన్ చేసి నాతో చెప్తాడు, ప్లీజ్ మేడం అలాంటి క్యారెక్టర్ చేయకండి, నా పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను, వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, అన్ని షేడుల్లోనూ మీరున్నారు, కానీ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ చూస్తే చాలామంది ఈవిడ ఎలాంటిదో అంటే క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ని బట్టి, మీ పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ తెలియదు, కానీ సినిమాలో క్యారెక్టర్లు బట్టి మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు, చీప్గా అనుకుంటారు. కానీ ఓమల్లి సినిమా మీ టాలెంట్ చూసిన తర్వాత ఎందుకు ఈమె ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుందా అని నాకు అనిపించింది మేడం. ప్లీజ్ మేడం ఇంకెప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ అన్నాను నేను. ఒక హీరోయిన్ ఉంది, హీరోయిన్ షార్ట్ డ్రెస్ వేయట్లేదా? ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు చాలా ఈవెంట్స్కి, ఒక హీరోయిన్ వెళ్ళాలంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్తున్నారు, అంటే ఆ విధంగా డిజైనింగ్ డ్రెస్. అవును, ఒక హీరోయిన్ని రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్ అమ్మాయిని మళ్ళీ పెట్టుకుంటారు. కాబట్టి ఆ పార్ట్ ఆఫ్ ద గేమ్ అది అంతే. దానికి ఆ క్యారెక్టర్ చేయకండి, ఈ క్యారెక్టర్ ఎవరో ఏదో అనుకుంటారంటే నేను ఎలా, అంటే నాది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది నా డ్రీమ్. ఇప్పుడు నేను బిజీగా ఉండాలి, బాగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేశాను. 7 వేరియేషన్ చేశాను నేను బిజీ ఉన్నాను, అందులో నాకేమీ తప్పు అనిపించింది అదేమీ లేదు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే గుండు కోసేసి అది చేసి ఇది చేసి టిచ్చింగ్ చేసి అక్కడ అతుకుంటుంది, తప్పదు మరి, కుట్టినప్పుడు అతుకుంటుందా? అవును, అంతేగా. డాక్టర్ అంటే డాక్టర్ ఎందుకు చేశారు? అమ్మో గుండు కోస్తే భయం వేస్తుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనుకుంటే ఆయన ఎలా డాక్టర్ అవుతారు? మనల్ని బ్రతికించాలి కదా. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే సో హ్యాపీ. ఎందుకంటే కొన్ని కోట్ల జనాభాకి ఐడెంటిఫై, అవును, కొన్ని కోట్ల జనాభాకి ఎంటర్టైన్మెంట్.
అండ్ మీకు కావాల్సిన డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. అంతే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు రమ్య. ఆల్రెడీ పెట్టేశాను. వి విష్ యూ హార్ట్ ఫెల్ట్ గా ఆల్ ది బెస్ట్. అతి త్వరలో మిమ్మల్ని మళ్ళీ తెర మీద తడుక్కుమని మెరుస్తూనో తెర వెనక ఇంకా టిష్యూ మని షూట్ చేస్తూనో ఖచ్చితంగా మిమ్మల్ని యాక్టివ్ గా చూడబోతున్నాం. మీకు కావాల్సిన పబ్లిక్ లైఫ్ లో మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏ పరిధి అయితే ఆ పరిధి నెరవేరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అండ్ మీకు కృతజ్ఞతలు మీ కథలోని కొన్ని విషయాల్ని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్.